ఔషధ వ్యాపారంపై జీఎస్టీ ఎఫెక్ట్ చాలా ఉంటదంటోంది కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్. చిన్న తరహా షాపుల మీద ఇంకింత ఎక్కువ ప్రభావం చూపుతదంటోంది. దీంతో ప్రభుత్వం ధరలను సరిచేయాలని డిమాండ్ చేస్తోంది. దీనికి తోడు మెడికల్ షాప్స్ రెన్యువల్ ఆన్లైన్ చేయడంతో మరిన్ని ఇబ్బందులు తప్పవంటున్నారు వ్యాపారులు. జీఎస్టీ అమల్లోకి రావడంతో మెడికల్ అండ్ హెల్త్ విభాగం మీద పెద్ద ప్రభావమే ఉంటుందని చెప్తుంది మెడికల్ షాప్ అసోసియేషన్. తగ్గేవి ఏమాత్రం ఉండకపోగా పెరిగేవే ఎక్కువని చెప్తున్నారు. హార్మోన్లు, ఐరన్ ఇన్సులిన్లకు 5%, బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక జబ్బుల మందులకు 18% వరకు పెరుగుతుందని అంటున్నారు. దీంతో తమతో పాటు మందులు వాడే వాళ్ల మీద చాలా ప్రభావం ఉంటదని చెప్తున్నారు. కొన్ని మందులకు ఎక్కువ ట్యాక్స్ వేయడంతోని నిరసనగా ఫార్మా కంపెనీలు ఉన్న స్టాక్ ను మార్కెట్లోకి తేవట్లేదని, దీంతో షాపుల్లో షార్టేజ్ వస్తుందని చెప్తున్నారు షాప్ యజమానులు. జీఎస్టీ అనేది కంట్రీ లెవెల్లో ఇంప్లిమెంట్ అయ్యేది. దీనికి అనుగుణంగా మనం మారాలి. దీంట్లో సాధక బాధలు చాలా ఉన్నాయి. దాని గురించి మేము ఫైట్ చేస్తున్నాం. ఎగ్జిస్టింగ్ స్టాక్ ఉన్న స్టాక్కి మాకు ఇన్పుట్ క్రెడిట్ రావట్లేదు. దాని గురించి మాట్లాడుతున్నాం. షుగర్ వాటిలో మటుకు తగ్గించామని చెప్తారు కదా, ఓన్లీ ఇన్సులిన్లో మటుకే 5% ఎగ్జిస్టింగ్ ఉంది, అంతే 5% ఉంచారు. తగ్గడం మటుకు ఎక్కడ కనబడట్లేదు. అన్ని 9%, 5% పోయి 12%లో చేసేది. ఈ ఎక్సైజ్ డ్యూటీ వచ్చేసి 4%. ఈ డిఫరెన్స్ 3% వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సామాన్యంగా రోజు వాడే బీపీ, షుగర్ ట్యాబ్లెట్స్ మటుకు అందుబాటులో వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ జూలై మంత్ కొద్ది ఇబ్బందులు ఉంటాయి. ఆ తర్వాత స్ట్రీమ్లైన్ అవుతాయండి. జీఎస్టీ అమల్లోకి రావడంతో పాటు ఇయాల్టి సంధి ప్రతిదీ ఆన్లైన్లో మెడికల్ బిల్స్ ఇచ్చేటట్టు చేస్తుంది కేంద్రం. దీనికోసమని యాప్ను కూడా తెచ్చింది సర్కార్. మెడికల్ షాపుల్లో ప్రతి మెడిసిన్ ఎంత రేటుకు అమ్మారు, ఆ రోజు అమ్మిన బిల్లుల వివరాలు పక్కాగా అమలు చేయాలని ఆదేశించింది. వీటికి తోడు ప్రతి పనికి డ్రగ్ కంట్రోల్ శాఖకు పోకుండా ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చేందుకు మెడికల్ షాప్స్ రెన్యువల్స్ ను ఆన్లైన్లో చేసుకునేలా ఏర్పాటు చేసింది. షాపు రెన్యువల్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే 14 రోజుల డ్రగ్ కంట్రోల్ శాఖ అనుమతిస్తుందని చెప్తున్నారు. వీటన్నింటి మీద హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకున్నారు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్స్. పెద్ద షాపులలో ఏదో రకంగా ఎలక్ట్రానిక్ బిల్లులు ఇచ్చే అవకాశం ఉన్నా చిన్న మెడికల్ షాపుల వాళ్లు ఇబ్బందులు పడకుండా చూడాలంటున్నారు. ఇప్పుడున్న ఈ ఆన్లైన్ సిస్టమ్ దీనికి ఏంటంటే ప్రజలు అలవాటు పడటానికి, రిటైలర్స్ అలవాటు పడటానికి చాలా టైం పడుతుంది. దానికి అవగాహన లేదు. ముఖ్యంగా ఏంటంటే ఏ రిటైలర్ కూడాను దీని మీద పూర్తి అవగాహన లేదు. ముఖ్యంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఊరికే చెప్తున్నారు కానీ ఇది ఎలా సబ్మిట్ చేయాలి అనేది కూడా ఎవరికి కూడా అవగాహన లేదు. ఈ అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. దీనికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఇది ఇచ్చిన తర్వాత మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తే రేపొద్దున ఫ్యూచర్లో అది అయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా సులభతరమైన ట్యాక్స్ సరళ చేసేటట్టయితే అందరూ ఏకీభవిస్తారు. ఆన్లైన్ విధానం జీఎస్టీ అమలుతోటి కొద్ది రోజులు తిప్పలు తప్పవంటున్నారు వ్యాపారులు.